తిరుమల శ్రీవారి ఆన్లైన్ టికెట్లు సెకండ్లలో మాయమైపోతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం తిరుమలలో ప్రక్షాళన చేస్తాము అనే ఎన్నికలలో హామీ ఇచ్చింది. ప్రక్షాళన చేయకపోగా టికెట్లు మాత్రం విపరీతంగా అమ్ముకుంటున్నారు అనే ప్రజలలో నానుడి ఎక్కువగా ఉంది. నిజమా కాదా? నిన్నలా మొన్న 25వ తేదీ ఆన్లైన్ టికెట్లు రిలీజ్ చేశారు. నాకు కామెంట్లు కూడా మొన్న ఒక వీడియో పెడితే విపరీతంగా పెడుతున్నారు కామెంట్లు. సార్ 25వ తేదీ 20 ఆన్లైన్ టికెట్లు ఇష్యూ చేశారు, మేము 10-5 నిమిషాలకి లాగిన్ చేసి నలగరి డీటెయిల్స్ ఎంటర్ చేసే లోపల టికెట్లు మాయమైపోయినాయి సార్, అది ఎలా సాధ్యపడుతుంది? ఆశ్చర్యంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం చూస్తుంటే అని కామెంట్లు పెడుతున్నారు. ఎవరు? భక్తులు, శ్రీవారి భక్తులు. ఆన్లైన్ టికెట్లు అమ్ముకోవటం అంతకన్నా దౌర్భాగ్యమైన విషయం ఇంకోటి లేనే లేదు. క్లియర్గా తెలుస్తూ ఉంది, ఆన్లైన్ టికెట్లు అమ్ముకుంటున్నారు, టికెట్లు సెకండ్లో మాయమైపోతున్నాయి. బుకింగ్ కోసం ఆన్లైన్లో వెబ్సైట్లో ఎంటర్ అయ్యి డీటెయిల్స్ నలగరి డీటెయిల్స్ ఎంటర్ చేసే లోపే టికెట్లు మాయమైపోతున్నాయి అంటే అప్పటికి ఏమనుకోవాలి? ఎందుకు ఆన్లైన్ టికెట్ల వల్ల ఉపయోగం ఏముంది? ఎందుకు దేవుణ్ణి ఆన్లైన్లో పెట్టి వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? దేవుడి పైన భక్తున్న వాళ్ళు నేరుగా కొండపైకి వచ్చి అక్కడే టికెట్ తీసుకొని క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోలేరా? తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే నడకదారి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుంటే చాలా చాలా మంచిది. కానీ నడకదారి భక్తులకు దర్శనం జరగట్లేదు. ఎవరో ఆన్లైన్లో ఎవరు బుక్ చేసుకుంటున్నారో తెలియదు. కొన్ని ఆన్లైన్ కేంద్రాలు ఉన్నాయట, 300 రూపాయలకు 300 ఇస్తే ఎన్ని టికెట్లైనా దొరుకుతాయట. కానీ మనం మాత్రం డైరెక్ట్గా వెబ్సైట్లో లాగిన్ చేసి ఒక 2 డీటెయిల్స్ ఎంటర్ చేసే లోపలే అక్కడ టికెట్లు మాయమైపోయి ఉంటాయి. ఇదేంటి ఆశ్చర్యం? ఆన్లైన్ కేంద్రాల్లో మాత్రం టికెట్లు 300కు 300 తీసుకోవటం ఏంటి? అక్కడ టికెట్లు దొరకటం ఏంటి? ఇక్కడ డైరెక్ట్గా లాగిన్ చేస్తే మాత్రం ఒక 2 డీటెయిల్స్ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసే లోపలే టికెట్లు మాయమవడం ఏంటి? ఇదంతా కూడా ఆశ్చర్యంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం నిజంగా తిరుమలను ప్రక్షాళన చేస్తుందా, లేకపోతే తిరుమల శ్రీవారితో రాజకీయం చేస్తూ ఉందా? వ్యాపారం చేయాలనుకుంటా ఉందా వెంకటేశ్వర స్వామితో? వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకొని వ్యాపారం ఎందుకు చేస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. విఐపి దర్శనాలే, రాజకీయ పలుకుబడి ఉంటే దర్శనం ఉంటుంది, రాజకీయ పలుకుబడి ఉంటే సేవా టికెట్లు దొరుకుతాయి. తోమాల సేవ, అర్చన, సుప్రభాతం సామాన్యుడికి ఈరోజు దొరుకుతుందా? ఎందుకు రాజకీయ నాయకులకి వాళ్ళ కార్యకర్తలకే ఆ టికెట్లు దొరుకుతున్నాయి? ఎందుకు విఐపి లైను? దేవుడి దగ్గర విఐపి ఏంటి, సామాన్యుడు ఏంటి? దేవుడికి తెలుస్తుందా నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు ప్రధానమంత్రి అని? ప్రధానమంత్రి కాబట్టి నువ్వు నేరుగా రాయ్యా అని దేవుడు చెప్తాడా? లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి, గవర్నరు, సుప్రీంకోర్టు జడ్జి, లేకపోతే ఇంకొక విఐపి అని దేవుడు చెప్తాడా? దేవుడి దృష్టిలో పాపం కదా ఇవన్నీ. ఆలోచించండి. ఎంత పెద్ద విఐపి అయినా దేవుడి దృష్టిలో నేరుగా అందరితో పాటు వెళ్ళి దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది. నేను విఐపినే అని చెప్పి లోపలికి వెళ్తే దేవుడు శపిస్తాడు. నిజంగా విఐపి దర్శనాలకి వెళ్ళే వాళ్ళకి మాత్రం దేవుడు నిజంగా శపిస్తాడు. దేవుడు అనుగ్రహం విఐపి దర్శనానికి వెళ్ళే వాళ్ళకు ఉండదు. నేను చెప్తున్నాను. దేవుణ్ణి దర్శించుకోవాలంటే కల్మషం లేకుండా మంచి మనసు ఉండాలి. పాపాలు చేసి విఐపి టికెట్లు కొనుక్కొని డబ్బుంది కదా అని ఆన్లైన్ టికెట్ల ద్వారా దర్శనం చేసుకోవాలనుకుంటే పాపం ఎక్కడికి పోదు, మీ వెంటే ఉంటుంది ఆ పాపం. ఏదైనా మంచి పని చేయండి. దేవుడి కోసం ఆన్లైన్ టికెట్లు అమ్ముకోవటం తప్పు. నిమిషాల్లో ఆన్లైన్ టికెట్లు మాయమైపోతున్నాయి. మీరు ఆఫ్లైన్ టికెట్లే ఇవ్వండి. నడకదారి భక్తులకు ఇంతకుముందు ఆ అలిపిరి దగ్గర ఎలా అయితే మెట్లెక్కిన తర్వాత గాలిగోపురం దగ్గర ఎలా అయితే ఇస్తున్నారో ఆ మధ్యలోనే టికెట్లు ఇవ్వండి. వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. నడకదారి భక్తులకు ఫస్ట్ ప్రిఫరెన్స్
నడకదారి భక్తులకే ఇవ్వండి. వయోవృద్ధులకి, మోకాలు నొప్పులున్న వ్యక్తులకి, వయసు మళ్ళిన వాళ్ళకి మాత్రమే సపరేట్ దర్శనాలు ఏర్పాటు చేయండి. దయచేసి ఆన్లైన్ టికెట్లు ఇవ్వకండి. సామాన్య భక్తులకి దర్శన ఏర్పాట్లు చేయండి. ప్రతి సేవా టికెట్ కూడా కొండకెళ్ళి అక్కడ క్యూ లైన్లో నిలబడి టోకెన్ తీసుకొని నెక్స్ట్ డే ఉదయం వారికి దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయండి. ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళకి ఆఫ్లైన్ టికెట్లు, సేవా టికెట్లు ఇవ్వండి. విఐపీలకి సేవా టికెట్లు మానేసేయండి. విఐపి అని దేవుడి దగ్గరికి వెళ్తే వాళ్ళకి పాపం మూట కట్టుకుంటారు. విఐపి అంటూ దర్శనం చేసుకుంటే వాళ్ళందరూ కూడా పాపాలు మూట కట్టుకుంటారు. ఈ వీడియో చూసిన ప్రతి విఐపి ఖచ్చితంగా మీరు 10 మందికి షేర్ చేయండి. విఐపి అని చెప్పుకుంటూ దర్శనం చేసుకుంటే మాత్రం వాళ్ళకి పాపం అనేది వెంటనే వస్తుంది, మెడకు చుట్టుకుంటుంది, వాళ్ళు ఇబ్బందులు పడతారు. సామాన్యులకు దర్శన ఏర్పాట్లు చేయండి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. టీటీడీ పాలక మండలికి విజ్ఞప్తి చేస్తున్నాం. టీటీడీ చైర్మన్కు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆఫ్లైన్ టికెట్లు ముద్దు, ఆన్లైన్ టికెట్లు వద్దు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆ పని చేయండి.